श्रीमते भक्ति वेदांत स्वामी निधि नामिने नमस्ते सरस्वती देवी गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्यादेशतारिणे जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैता गदाधर श्रीवासादि गौर भक्तवृंद हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे जय राधा रश्मि हरि राधा रश्मि हरि राधे जय प्रभुपदा जय प्रभुपदा प्रभुपदा जय प्रभुपदा निताय गौर हरि बोल हरि बोल हरि बोल हरि बोल जय राधा माधव कुंज विहारी जय राधा माधव कुंज विहारी जय गोपीजन वल्लभ गिरिवरधारी जय गोपीजन वल्लभ गिरिवरधारी जय यशोदानंदन व्रज जनरंजन यशोदानंदन व्रज जनरंजन यमुना तीरा वनचारी यमुना तीरा वनचारी जय राधा माधव कुंज बिहारी जय विष्णुपाद परमहंस परिव्राजकाचार्य श्रीमदेसी भक्तिवेदांत स्वामी श्रील प्रभुपाद की जय। नमाचार्य हरिदास ठाकुर की जय। प्रेम से कहो श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर शिवासदि गौर भक्तवृंद की जय। श्री श्री राधा कृष्ण गोप गोपीनाथ श्याम कुंड राधा कुंड गिरि गोवर्धन की जय। वृंदावन धाम की जय। मथुरा धाम की जय। मायापुर नवदीप धाम की जय। पुरुषोत्तम क्षेत्र जगन्नाथपुरी धाम की जय। गौर प्रेमानंदे हरि हरि बोल। So, Om Namo Bhagavate Vasudevaya. Om Namo Bhagavate Vasudevaya. Om Namo Bhagavate Vasudevaya. Narayanam Namaskrityam Naram Shaiva Narottamam Devim Saraswatim Vyasam Tato Jayamudiraye
नष्टप्रायेषु भद्रेषु नित्यं भागवतस्य वया भगवती उत्तमश्लोके भक्तिर्भवति नैष्टिकी। ॐ अज्ञानतिमिरन्दस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर शिवासदि गौर भक्तवृंद। हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे। సో లాస్ట్ వీక్ మనం విన్నాం దశరథ్ మహారాజ్ చాలా ఆనందంతో కైకేయి భవనంలోకి ప్రవేశిస్తాడు. కానీ చాలా ఆశ్చర్యపోతాడు. కైకేయి తన కోపగ్రహంలో కింద పడి ఉన్నారు. ఆ తర్వాత దశరథ్ మహారాజ్ చెప్తాడు, చాలా అనునయిస్తాడు, ప్రయత్నిస్తాడు చాలా. సో చాలా కష్టపడవలసి వచ్చింది. ఎందుకంటే ఆవిడ మాట్లాడలేదు అతనితో చాలా సేపటి వరకు. సో ఆ తర్వాత సో దశరథ్ మహారాజు 2 మాటలు చెప్తాడు. ఒకటి ఏంటంటే, నా ప్రపంచంలో స్త్రీలందరికన్నా అందరి స్త్రీల్లోని నువ్వే అత్యంత ప్రియురాలివి. మరి ప్రపంచంలో అందరికన్నా అత్యంత ప్రియమైన వాడు నాకు రాముడు ఒక్కడే. ఆ రాముడి మీద ఒట్టేసి నేను చెప్తున్నాను, నువ్వు ఏమిటి, నీకేం కావాలో అడుగు, నేను కోపం పోవాలంటే ఏం చేయాలో అని. అప్పుడు కూడా వినకపోతే అప్పుడు మళ్ళీ అంటాడు, నా అనంతకోటి పుణ్యరాశుల మీద ఒట్టేసి చెప్తున్నాను. సో అతని అనంతకోటి పుణ్యరాశులు రూపమే శ్రీరామచంద్రుడు. సో దాని మీద ఒట్టేసి నేను చెప్తున్నాను అని అంటే, అప్పుడు కైకేయి చెప్తుంది, కొంతమంది మనకి చాలా మంది ప్రభుపాద్ వారు కూడా చాలా ఆర్టికల్ రాశారు. స్కాటిష్ చర్చ్ కాలేజ్లో అతను చదువుతున్నప్పుడు ఇంగ్లీష్ ప్రొఫెసర్ కర్మ సిద్ధాంతం తప్పు అని, ఎందుకంటే సాక్షులు ఎవరు లేరు ఉండరని. అంటే అప్పుడు ప్రభుపాద్ ఎస్సే రాశారు. సో మనకి మన కర్మకి సాక్షులు చాలా మంది ఉంటారు. వాళ్ళు ఎవరంటే అష్టదిక్పాలకులు. అంటే 8 డైరెక్షన్స్ లో ఉన్న ఈ దేవతలు, ఇంద్రుడు, చంద్రుడు, వీళ్ళందరూ కూడా వాళ్ళు ఎప్పుడు కూడా మనల్ని చూస్తుంటారు. సూర్యుడు, చంద్రుడు, సో మనలో ఉన్న పరమాత్మ, ఆ తర్వాత అష్టదిక్కులు కూడా మనం చూస్తుంటాయి. సో ఇవన్నీ కూడా వీళ్ళందరూ కూడా కర్మసాక్షులు. సో ఇక్ష్వాకు రాజులు వాళ్ళ సత్యవాదులని చాలా పేరు. సో అందువల్ల ఇక్ష్వాకు రాజుల పూర్వజులు, రాజవంశం యొక్క పూర్వజులు, మీరందరూ వినండి, ఈ దశరథ్ మహారాజు ఒక ప్రతిజ్ఞ చేస్తాడు అని. సో ఆ రోజుల్లో ఈ సత్యవాక్ పరిపాలన చాలా దృఢంగా చేసేవారు అందరూ కూడా. ప్రభుపాద్ రాస్తారు ఫస్ట్ క్యాండ్ భాగవతం 9th chapter భీష్మదేవ్. సో 4 వర్ణాలకి ఉండవలసిన కొన్ని లక్షణాలు, కొన్ని ఏమిటంటే, మొట్టమొదటి సత్యపాలన, సత్యవాక్ పరిపాలన. రెండోది కోపం నుంచి విముక్తుడవడం. సో ఇవన్నీ కూడా మనుషుల్లో, అందరి మనుషుల్ని ఉండాలి ఈ లక్షణాలు. అసత్యం పలకూడదని. సో అప్పుడు చెప్తుంది అనమాట. ఒకటి ఏంటంటే, రాముడి కోసం తేవబడిన ఈ పట్టాభిషేకానికి తేవబడిన ఈ సామాగ్రిని అంతటిని ఉపయోగించి నా కొడుకైన భరతుడిని పిలిపించి వెంటనే అతనికి పట్టాభిషేకం చేయాలని. రెండోది 9-5 నవపంచమ, ఈ 14 సంవత్సరాలు రాముడు జీర్ణాలు వేసుకుని, నారచీరలు కట్టుకుని, ఒక ముని వేషంలో అరణ్యంలో నివసించాలి, దండకారణ్యంలో నివసించాలి 14 సంవత్సరాలని.
సో అది వినగానే వెంటనే దశరథ్ మహారాజు కుప్ప కూలిపోతాడు. కొంతసేపటి వరకు మూర్ఛపోతాడు. సో వెంటనే అతను సో కృష్ణుడు కూడా మహాభారతంలో చెప్తాడు, అర్జునుడు జయద్రథుని చంపేస్తాను, లేకపోతే జయద్రథుని చంపేస్తాను, లేకపోతే నేను అగ్ని ప్రవేశం చేస్తాను. అంటే అప్పుడు అర్జునుడు మళ్ళీ మళ్ళీ సూర్యుడి మీద చూస్తుంటాడు, సూర్యుడి వైపు, ఇంకా సూర్యుడు ఉన్నాడా లేదా, ఇంకా ఎంతసేపు పడుతుంది అని. అంటే కృష్ణుడు చెప్తాడనమాట, నువ్వు నీ దృష్టి జయద్రథుడి మీద ఉండాలి కానీ సూర్యుడి మీద కాదు. కానీ అనవసరంగా జయద్రథుడు చావబడాలి అది నాకు తెలుసు, అందరికీ తెలుసు, కానీ దానికోసం ప్రతిజ్ఞ చేయడం ఎందుకు అని కృష్ణుడు మందలిస్తాడు. మీరు ఏమిటో మీ భరతవంశులకి ఈ ప్రతిజ్ఞలు చేయడం అలవాటు అని. సో భీష్మదేవుడు కూడా ప్రతిజ్ఞతో బంధించబడ్డవాడు, ఆ జన్మ బ్రహ్మచారిగా ఉంటాను అని. తర్వాత మీ అన్న భీమసేనుడు కూడా దుర్యోధను చంపిస్తాను, దుశ్శాసను చంపి రక్తం తాగుతాను. సో ఈ మధ్యలో ఎవరైనా చంపిస్తే కష్టం కదా. సో ఇవన్నీ ప్రతిజ్ఞలు చేయడం అవసరం. వాళ్ళు దుర్యోధనుడు చావాలి, దుశ్శాసనుడు కూడా చావాలి, జయద్రథుడు కూడా చావాలి, దీనికోసం ప్రతిజ్ఞలు ఎందుకు చేయడం అని కృష్ణుడు మందలిస్తాడు. సో నువ్వు కర్తవ్యం మీద దృష్టి పెట్టు. నువ్వు సూర్యుడు ఉదయిస్తాడు, ఎప్పుడు అస్తమిస్తాడో అది నీ చేతుల్లో లేదు, అందువల్ల నువ్వు దాని మీద దృష్టి పెట్టకు. నువ్వు జయద్రథుని ఎలా చంపాలో దాని మీద దృష్టి పెట్టు అని. అలాగా సో దశరథ్ మహారాజు అలాగా ప్రతిజ్ఞ చేసి ధర్మపాశంలో బంధించబడిపోయాడు. ధర్మపాశ అదే చెప్తాడు మళ్ళీ తర్వాత, నేను చెప్తాను తర్వాత. సో విపరీతమైనటువంటి బాధ, తట్టుకోలేనంత బాధ అతనికి కలిగింది. ఆవిడ డిమాండ్స్ విని హెడ్ లో లైట్స్ పోయినట్టు అలా హృదయం అంతా అంధకారం అయిపోయింది అతనికి. సో అంత పెద్ద మహారాజ్ దశరథ్ మహారాజ్, పృథ్వీ అంతటికి రాజు అతను. సో చక్రవర్తి, అటువంటి చక్రవర్తికి అంత దుర్దశ కలిగింది. అందువల్ల చాలా విపరీతమైనటువంటి బాధను అనుభవిస్తూ నేల మీద పడి ఏడుస్తున్నాడు. అప్పుడు కొంచెం తేరుకుని కైకేయిని, సో ఇది చాలా ముఖ్యమైన గమనించవలసిన విషయం ఏంటంటే, అతను ఈ మాట మాత్రం అనలేదు, నా ఇష్టమైంది నేను చేసుకుంటాను, నువ్వేమనుకున్నా సరే నేను రాముణ్ణే రాజుని చేస్తాను అని అనలేదన్నమాట. సో కానీ ఆవిడ్ని విన్నపించుకుంటున్నాడు, నువ్వు ఎలాగైనా సరే నీ మాటని వెనక్కి తీసుకో అని. సో చాలా మంది కానీ ఇదే వసుదేవుడు కూడా మాటిస్తాడు కంసుడికి. నేను ప్రభుపాద్ చెప్తారు, వసుదేవుడు ఎంత గొప్పవాడంటే కంసుడు లాంటి రాక్షసులు కూడా, దానవులు కూడా అతని నా మాట మీద విశ్వాసం ఉండేది. ఎందుకంటే వసుదేవుడు ఎప్పుడు కూడా అబద్ధం ఆడడు, అసత్యం పలకడు అని. కానీ ఆరుగురు కొడుకుల్ని ఇచ్చేస్తాడు వెంటనే. అప్పుడు కంసుడు వెంటనే వాళ్ళందరినీ చంపిస్తాడు. సో 7వ వాడు మాత్రం అందరూ అనుకుంటారు అబార్షన్ అయిపోయిందని, కానీ రోహిణి గర్భంలోకి ట్రాన్స్ఫర్ అయిపోయింది. సో 8వ వాడు మాత్రం కృష్ణుడు. సో ఏమిటంటే చాలా కామెంటరీ దీని మీద రాశారు ఆచార్యులు. సో వసుదేవుడు కృష్ణుణ్ణి ఎందుకు ఇవ్వలేదు
కంసుడికి ఇవ్వలేదు. ఎందుకంటే అసత్య దోషం కలుగుతుంది కదా. ఎందుకంటే అందరి ముందు ప్రతిజ్ఞ చేశాడు. నాకు కలిగిన, అతను కంసుడితో అదే అన్నాడు, నీకు దేవికి నుంచి ప్రమాదం లేదు కదా, దేవికి నుంచి కలిగిన సంతానం నుంచి నీకు ప్రమాదం కాబట్టి నాకు దేవికి కలిగిన సంతానం అందరినీ కూడా నేను నీకు ఇచ్చేస్తాను, నువ్వు ఏం చేసుకుంటావో చేసుకో అని అతను మాట ఇచ్చాడు. కానీ ఆ మాట మీద నిలబడలేదు. అవునా? సో ఇది మంచి చేశాడా చెడ్డ చేశాడా? అలా చేయవలసి ఉండదు. ఎందుకు అలా చేశాడు? అసత్య దోషం కలిగింది కదా అతనికి. ఏమంటారు సనాతన్ గోకుల్ గారు? హరే కృష్ణ ప్రభుజీ, అది ధర్మం కదా, మీరు అన్నారు ధర్మము మనం పాటించాలి అని, అట్లా ధర్మాన్ని పాటించడం కోసం. చెప్పండి. హరే కృష్ణ ప్రభుజీ. విన్నాను. మీ అమ్మగారా? అవునండి. చెప్పండి సనాతన్, మీ అబ్బాయిని అడగండి. అబ్బాయి అని చెప్తాడు. చెప్పండి గోపీజన్ కృష్ణ గారు. I don't know, Prabhuji, but the Lord has given his vision, 400 form of the Lord. So Vasudeva is clear that he is not my son, he is Supreme Lord itself. So maybe that he could have taken as an example, as a excuse. నా కొడుకుని ఇస్తానన్నాను కానీ భగవంతుని ఇస్తానని కదా అని. అతని కొడుకే అతను. ఇదే వెరీ స్ట్రేంజ్ ఆర్గ్యుమెంట్. చెప్పండి శివప్రసాద్ గారు. క్యా తెలీదు. కరెక్ట్ చేశాడా తప్పు చేశాడా? అబద్ధమాడి. హరే కృష్ణ ప్రభు. నేను ట్రై చేశాండి. ఇక్కడ అంటే నాకు అర్థమైంది ఏంటి అంటే, ఇదంతా ఆల్రెడీ అంటే ఇప్పుడు ఆయన జగన్నాటక సూత్రధారుడు. సో ఆల్రెడీ అంతా ప్రీ డిటర్మిన్ ఉంటుంది. సో ఇంకా అంటే లోక కళ్యాణార్థమై ఆ పని చేయవలసిన విధంగా ప్రేరేపింపబడ్డాడు వసుదేవుడు అన్నది నా ఉద్దేశం. సో ఈ రెండు ప్రశ్నలు, వసుదేవుడు గృహస్థుడు కదా, అతని బాధ్యత ఏమిటంటే, అతని కర్తవ్యం ఏమిటంటే తన సంతానాన్ని కాపాడుకోవాలి. కానీ ఈ ఆరుగురిని కంసుడికి ఎందుకు ఇచ్చేసాడు? ఎలాగైనా సరే ఈ ఆరుగురిని రక్షించడానికి ప్రయత్నించవలసి వచ్చింది. అంటే సో నారదముని కంసుడికి వెళ్ళి ఎందుకు చెప్పాడు? ఎందుకంటే మొట్టమొదటి సంతానం కలిగినప్పుడు, కొడుకుని ఇచ్చినప్పుడు కంసుడు అన్నాడు, నాకు వీడితో ప్రమాదం లేదు కదా, అష్టమ గర్భం కదా, అందువల్ల అష్టమ గర్భాన్ని నువ్వు వీడిని తీసేసుకో అని. అంటే అప్పుడు నారదముని వచ్చి చెప్తాడు అనమాట, అరే బుద్ధు వెదవి నువ్వు రాసుకెళ్ళి అని. సో ఏదో క్యాలిక్యులేషన్ చెప్పాడు. ఇవన్నీ మన తర్వాత ఇప్పుడు సో క్యాలిక్యులేషన్ చెప్పి అతను ఒప్పిస్తాడు. దెన్ వెంటనే వెనక్కి పిలిపించి చంపిస్తాడు. సో వాళ్ళంటారు, ఈ ఎంత తొందరగా ఈ ఆరుగురిని కని అంత తొందరగా కంసుడికి ఇచ్చేసి వాళ్ళు కృష్ణుడి కోసం, కృష్ణుడు ఎప్పుడు వస్తాడా, భగవంతుడు ఎప్పుడు వస్తాడా అని అతని రాక కోసం వాళ్ళు ఎదురు చూస్తున్నారనమాట. సో కృష్ణుడి కోసం ఏవైనా సరే చెయ్యడానికి అతను సిద్ధం అనమాట. అంటే నాకు అసత్య దోషం కలిగినా నాకు పర్వాలేదు, నేను నరకానికి వెళ్ళినా పర్వాలేదు, కానీ నేను మాత్రం నా కొడుకు కృష్ణుడిని రక్షించుకుంటాను. ఇది
సో అదే ప్రభుపాద అంటారు, పరమసత్యంతో అనుబంధం లేకపోవడం వల్ల యూనో ప్రజలందరూ కూడా వాళ్ళ వ్యక్తిత్వాన్ని కోల్పోతున్నారు, అందువల్ల సుఖంగా ఉండలేకపోతున్నారు అని. సో పరమసత్యంతో అటువంటి గొప్ప అనుబంధం వల్ల వసుదేవుడు ఈ ఈ ద్వంద్వ ధర్మాలను అంటే లౌకికమైనటువంటి సత్యాల్ని వాటిని కూడా పాటించకుండా కృష్ణుడి కోసం నేను ఏం చేయడానికైనా తయారు సిద్ధమని అతను ప్రకటించాడు అనమాట. అందువల్ల అది డిఫరెన్స్ అనమాట వసుదేవుడికి దశరథుడికి ఇద్దరి మధ్య. దశరథుడు చెప్పుండొచ్చు, నేను రాముడు నాకు ప్రాణం, రాముడి కన్నా సత్యం కన్నా రాముడు అంటే నాకు ప్రేమ, నేను పంపించి నువ్వేం చేసుకుంటూ చేసుకోండి చెప్పాల్సి అదనమాట. కానీ అదే ఇద్దరి మధ్య తేడా అని ప్రభుపా చెప్తారు. సో ఇది పెద్ద రహస్యం. కృష్ణుడి కోసం ఏం చేయడానికైనా మనం సిద్ధమై ఉండాలి. సో మీరు చైతన్య చరితామృత మధ్యలీల చదివినప్పుడు ద లార్డ్ రిటర్న్స్ ఫ్రమ్ టు జగన్నాథ్ పురి, సో అందులో చెప్తారు అనమాట. సో ప్రతాపరుద్ర మహారాజ్ చైతన్య మహాప్రభు దర్శనానికి అభిలషిస్తున్నప్పుడు అతను నిరాకరిస్తాడు. అప్పుడు రామానంద రాయ్ వచ్చి డిప్లొమసీ యూజ్ చేస్తాడు. చేసి ఇండైరెక్ట్ గా రాజ్ ఎంత గొప్పవాడు, నేను రిటైర్ అయ్యి వెంటనే ఒప్పించుకున్నాడు. తర్వాత అతను ఫుల్ పెన్షన్ ఇస్తున్నాడు, అది ఇది అని రాజుని పొగడ్డం మొదలుపెట్టాడు. రాజుని పొగడ్డం మొదలు పెడితే చైతన్య మహాప్రభు హృదయం కొంచెం మెత్తబడింది. సో ప్రభుపాద రాస్తారనమాట. సో ఈ భక్తులు ఈ విధమైనటువంటి డిప్లొమసీ యూజ్ చేయొచ్చా అంటే, కృష్ణుడి కోసం డిప్లొమసీ చేస్తున్నప్పుడు అది కూడా భక్తి అని ప్రభుపాద ప్రతిపాదిస్తారు. ఎందుకంటే రూప గోస్వామి, సనాతన గోస్వామి కూడా అబద్ధం చెప్తాడు ఆ ముస్లిం జైలర్తో, నువ్వు పెద్ద ఫకీర్వి, నీ అంత గొప్పవాడు లేడు. అదే కాకుండా లంచం ఇస్తాడు. అలాగే రఘునాథ్ దాస్ గోస్వామి కూడా డిప్లొమసీ యూజ్ చేస్తాడు. సో డిప్లొమసీ యూజ్ చేయొచ్చా, ఎందుకంటే భక్తులకి స్ట్రైట్ ఫార్వర్డ్నెస్ ఉండాలి కదా, సింప్లిసిటీ. కానీ ప్రభుపాద చెప్తారనమాట, మనకి కృష్ణుడి కోసం ఏం చేసినా అది భక్తి అవుతుంది అని మనం. సో డిప్లొమసీ కూడా చాలా తెలివిగా రామానందరాయ్, సర్వం భట్టాచార్య వీళ్ళందరూ కూడా డిప్లొమసీ యూజ్ చేసి చైతన్య మహాప్రభు హృదయాన్ని కొంచెం మెత్తబడించి ఆ తర్వాత మహారాజ్ ప్రతాపరుద్రుడికి దర్శనం ఇచ్చేటట్లు చేశారు అన్నమాట. సో ఇదే రామాయణానికి భాగవతంకి తేడా అన్నమాట. సో మనకి కృష్ణుడి కోసం ఏమి చేయాలన్న మనకి సిద్ధంగా ఉండాలి. సో అది ప్రభుపాద అంటారు, పరమసత్యంతో అనుబంధం, రైట్? సో పరమసత్యంతో అనుబంధం. సో మనకి సత్యం అంటే ఏమిటో గుర్తుందా? మనకి కృష్ణుడు, మన ఇస్కాన్ డివోటీస్ కి అంటే మన కృష్ణ భక్తులకి సత్యవాక్ పలకడం అంటే ఏంటి తెలుసా? మూడు వాక్యాలు గుర్తుందా? ఈ 3 వాక్యాలు చెప్తే అది సత్యం పలకడం అన్నమాట. కృష్ణ భగవానుడు పూర్ణ పురుషోత్తముడు, నేను అతని నిత్య సేవకుడిని, అతని ఆజ్ఞల్ని సదా పాటించాలి. ఇది మనకి సత్యం అన్నమాట. సో కానీ ఇక్కడ మాత్రం సో అది రామాయణం స్టాండర్డ్, అది శ్రీమద్ భాగవతం స్టాండర్డ్ ఇది. సో ఈ రెండు కరెక్టే. సో ఇక్కడ మనకి అర్థమవుతుంది. సో క్రూరులారా, నువ్వు ఇక్ష్వాకు వంశాన్ని నాశనం చేయాలనుకుంటున్నావా? నాకు ఇది నీ అసలైనటువంటి స్వభావం నాకెందుకు కనిపించలేదు?
నువ్వు ప్రభుపాద అనేవారు స్నేక్ ఇన్ ద గ్రాస్, నువ్వు పచ్చగడ్డితో కప్పబడిన పాము లాంటి దానివి. యూనో కైకేయి నువ్వు ఈ విధంగా ఎప్పుడు కూడా నువ్వు ప్రవర్తించలేదు, నాకు చాలా దిగ్భ్రాంతి కలుగుతున్నది, నువ్వు ఇంత క్రూరాలు అని, ఇంత సినిస్టర్ పర్సన్ అని. సో నువ్వు తేనె పూసిన కత్తి లాంటి దాన్ని తేనె పూసిన కత్తి అంటారు కదా, తేనె పూసిన కత్తి లాంటి దానివి. నేను అనుకుంటున్నాను ఈ మాటలు నీవి కాదు, నీతో ఎవరో చెప్పిస్తున్నారు. ఇంత క్రూరమైనటువంటి ప్రవర్తన ఎవరి దగ్గరగా ఉండదు, నువ్వు మార్చుకో. ఇక్ష్వాకు వంశానికి చెందిన రాణుల యొక్క ప్రవర్తన, ఇటువంటి ప్రవర్తన, రాణులకి ఇటువంటి ప్రవర్తన ఉండకూడదు అని. అంటే అప్పుడు కైకేయి ఇన్ని సంవత్సరాల నుంచి కాపురం చేస్తున్నారు, ఎప్పుడు కూడా తిరిగి సమాధానం చెప్పేది కాదనమాట కైకేయి. అంత మంచిగా పతివ్రత ధర్మాన్ని పాటిస్తూ చాలా చక్కగా ఉండేది. అటువంటి కైకేయి వెంటనే జవాబు చెప్పింది, నన్ను ఎవరు కంట్రోల్ చేయట్లేదు, ఎటువంటి ఎవరు తాంత్రిక విద్యలు నా మీద ప్రయోగించలేదు ఎవరు కూడా. నా మనస్సులో మెదిలిన ఒకే ఒక ప్రశ్న ఏమిటంటే, నా భర్త అయినటువంటి ఇక్ష్వాకు వంశీకుడైన దశరథ మహారాజు ధర్మాన్ని పాటించగలడా, ధర్మాన్ని పాటించగలడా, యా అసత్యవాది? ఇదే నా ప్రశ్న అని. అంటే అతను దశరథుడు అంటాడు, ఈ 2 కోరికల్లో ఈ మొట్టమొదటి కోరిక నాకేం ప్రాబ్లం లేదు, భరతుడిని రాజ్యం చేయడానికి నాకేం ప్రాబ్లం లేదు. నేను ఎన్నిసార్లు విన్నాను, నువ్వే నీ నోటి నుంచే ఈ రాముడు, భరతుడి కన్నా రాముడు అంటేనే నాకు ప్రేమని. ఈ రాముడి మీద ఇంత కోపం నీకు సడన్ గా ఎందుకు కలిగింది? అందువల్ల రాముడు, నేను చెప్తే రాముడు ఈ ముల్లోకాలని కూడా త్యజించేస్తాడు, రాముడు ఏమనుకోడు, నువ్వు రాముణ్ణి వనానికి పంపించాలని ఎందుకు అనుకుంటున్నావు? మొట్టమొదటి కోరిక నేను తీర్చేస్తాను, భరతుడిని రాజ్యం చేసేస్తాను, రాముడిని ఎలా ఉంట నీవు నా ఎదురుగుండా అని అతను అంటాడు అనమాట. ఒకప్పుడు సూర్యుడు ఉదయించకుండా ఈ జగత్తు నడవచ్చు కానీ నీళ్లు లేకుండా పంటలు పండవచ్చు కానీ ఈ దశరథుడు మాత్రం రాముడు లేకుండా ఒక క్షణం కూడా బతకలేడు. ఏంటంటే ఈ ముసలితనంలో కూడా నేను యవనవంతుడిగా నాకు ఫీల్ కలిగిస్తుంది రాముడిని చూసినప్పుడు అంతా. ప్రభుపాద్ కూడా అదే చెప్పారు కదా, ఎప్పుడే బుక్ డిస్ట్రిబ్యూషన్ కోర్స్ విన్నప్పుడు నేను ముసలివాడిని అయినా సరే యవనవంతుడిని అయిపోతాను అని. అలాగా రాముడిని చూసినప్పుడు నేను ముసలివాడిని, నా ముసలితనం మర్చిపోయి మంచి యవనవంతుడిగా నేను ఫీల్ అవుతుంటాను. అందువల్ల నేను ఈ ముసలితనంలో రాముడు లేకుండా నేను బ్రతకలేను. అందువల్ల నువ్వు నేను నీ కాళ్ళ మీద నా తల పెట్టి వేడుకుంటున్నాను, నా మీద కరుణ చూపించు, దయా చూపించు. ఈ కౌశల్ దేశం, ఈ అయోధ్య రాజ్యం మీద కూడా దయ చూపించు, ఎందుకంటే రాముడు లేకుండా అందరూ కూడా చాలా దుఃఖంలో మునిగిపోతారు అని. అంటే ఆ తర్వాత కృష్ణుడికి భగవంతుడికి నారాయణుడికి సాష్టాంగ ప్రణామం చేయవలసిన యాక్చువల్గా దశరథ మహారాజు తన భార్య అయిన కైకేయికి దండవత్ ప్రణామం చేస్తున్నాడు అనమాట. సాష్టాంగ దండవత్ ప్రణామం చేసి, కానీ ఆవిడికి మనస్సు కరగలేదు, ఆవిడ మీద ఏ విధమైనటువంటి ప్రభావం చూపించలేదు.
దశరథుడి యొక్క మొర అని. అంటే అప్పుడు ఆవిడ అంటుంది, ఆవిడ కైకేయి కూడా మహాత్మురాలే, ఆవిడ ఆవిడ ఆర్గ్యుమెంట్స్ కూడా చాలా పర్ఫెక్ట్, శాస్త్రం ప్రకారంగా మాట్లాడింది ఆవిడ. ఏంటంటే సముద్రం ఎప్పుడు కూడా దాటి రాదు, ఆవలి దాటి రాదు, తీరం దాటి రాదు. ఎందుకంటే ప్రామిస్ చేసింది, నేను ఈ ఆవలి దాటి రానని, కృష్ణుడి యొక్క ఆర్డర్. అందువల్ల నేను ఒక మనిషికి తాను ఇచ్చిన ప్రతిజ్ఞ పాటించడం కి చాలా అసలు సవ్వైన ధర్మం అది. ఒక వ్యక్తి ఒకటి చెప్పి రెండోది చేయడం దాన్ని వ్యక్తిత్వాన్ని కోల్పోవడం అంటారు. సో నువ్వు ఇచ్చేవు కదా మాటలు, ఏమడిగినా నువ్వు అన్నావు, ఏమడిగినా అడుగు, నీకేం కావాలో అడుగు. అంటే ఇప్పుడు నేను అడిగితే అధర్మం అంటున్నావు, ఇది సబబు కాదు, ఇది మంచిది కాదు, నువ్వే నీ రుణాన్ని తీర్చుకో నువ్వు, ఎందుకంటే నువ్వు ప్రతిజ్ఞ చేసావు. ఇటువంటి కొడుకు మీద వాత్సల్యంతో ఇటువంటి బలహీనత నీకు మంచిది కాదు అని 2 ఉదాహరణలు ఇస్తుంది. మీకు అందరికి తెలుసా, శిబి చక్రవర్తి అని ఒక పెద్ద చక్రవర్తి ఉన్నాడు. అతని జీవిత చరిత్ర 9వ స్కంద భాగవతంలో ఉన్నాయి. ఒక పావురానికి రక్షించడానికి తన శరీరం నుంచి మాంసం ఇస్తాడు. అందువల్ల మరొకటి ఏంటి, అలర్క మహారాజ్ అని ఒక తను చేసిన ప్రతిజ్ఞని, సత్యవాక్ని నిలబెట్టుకోవడానికి అతను ఒక గుడ్డివాడైన బ్రాహ్మణుడికి అతను తన కళ్ళుని దానం చేసిస్తాడు. ఆవిడ అంటుంది, నేను నీ శరీరం యొక్క మాంసాన్ని అడగట్లేదు, నీ యొక్క 2 కళ్ళని అడగట్లేదు. సో నేను 2 చాలా సింపుల్ నా డిజైర్స్. ఒకటి రాముణ్ణి అడవికి పంపించడం, రెండోది భరతుణ్ణి రాజు చేయడం. అందువల్ల సో ఇది వేదాలన్నీ కూడా ఈ సత్యాన్ని పలకడాన్ని చాలా ప్రతిపాదిస్తారు. ఈ వేదాల యొక్క సిద్ధాంతం ఇదే, సత్యవాక్ పరిపాలన, సత్యం పలకడమే. అందువల్ల సత్యాన్నే ఓంకారం అంటారు. భగవంతుడే సత్యమే డైరెక్ట్. అందువల్ల నువ్వు సత్యవాక్ పరిపాలన చేయాలి, సత్యానికి కట్టుబడి ఉండాలి అని ఆవిడ చెప్తుంది. సో సత్యం పలకడం వల్ల అన్ని రకాలైనటువంటి ప్రమాదాల నుంచి మనకి రక్షిస్తాయి. అందువల్ల నువ్వు మాత్రం రాముణ్ణి వనవాసానికి పంపించకపోతే నేను నీ ఎదురుగుండానే విషం తాగి చచ్చిపోతాను. ఎందుకంటే విషం తాగి చచ్చిపోవడం మంచిది, ఎందుకంటే నా కౌశల్యకి దాసి ఉండి జీవించడం కన్నా నేను విషం తాగి చచ్చిపోవడమే మంచిది అని అంటే, పాపం దశరథ్ మహారాజ్కి చాలా బాధ కలుగుతుంది, తల విపరీతంగా నొప్పి పెడుతుంది. సో ఇది యాక్చువల్గా కామెంటేటర్ చెప్తారు, దశరథుడిని రాముడిని అంటుంది కదా, నేను నీ శరీరం యొక్క మాంసాన్ని అడగట్లేదు, నీ కళ్ళని అడగట్లేదు అని. యాక్చువల్గా 2 అడిగిస్తుంది. శివి చక్రవర్తి మాంసం ఇచ్చాడు, కళ్ళు ఇవ్వలేదు. అలర్క చక్రవర్తి కళ్ళు ఇచ్చాడు కానీ మాంసం ఇవ్వలేదు. కానీ ఈ విధంగా అడగడం వల్ల అది యాక్చువల్గా ఆవిడ 2 అడిగినట్లే. ఎందుకంటే అతని కళ్ళు పనిచేసేవే రాముడిని చూడ్డానికి. సో రాముడు లేకపోతే కళ్ళు లేనట్లే, కళ్ళు పోయినట్లే అతనికి. అలాగే రాముడు లేకపోతే శరీరం కూడా పోయినట్లే. సో అందువల్ల ఈ విధంగా అడిగి రెండింటినీ కూడా తీస్తుంది ఆవిడ. కానీ ఎంత ఎగ్జాంపుల్ ఎలా ఇచ్చిందో చూడండి. కానీ అలాగని అంటే చాలా వివరంగా ఉన్నది, చెప్పడానికి టైం లేదు. తర్వాత ఆ విధంగా ఇద్దరి మధ్య
ఎంతో విన్నపం చేసుకున్నాడు దశరథ మహారాజు. కానీ అతను ఆవిడ వినలేదు. తర్వాత ఈ మధ్యన తెల్లవారుతూ ఉంటే అప్పుడు వశిష్ఠముని అన్ని ఏర్పాట్లు చేస్తుంటే అతనికి ఆశ్చర్యం వేసింది. ముహూర్తం ఆల్రెడీ ఎంటర్ అవుతున్నది, కానీ దశరథ మహారాజు లేవలేదేమిటి, రాలేదేమిటి అని. అప్పుడు మంత్రి అయిన సుమంత్రుణ్ణి వశిష్ఠముని వాళ్ళందరూ వస్తారు, కానీ వశిష్ఠముని రాజ్యభవనంలోకి ప్రవేశించలేదు, ఎందుకంటే రాచమర్యాదలు. కానీ సుమంత్రుడు మాత్రం చిన్నప్పటి నుంచి దశరథ మహారాజుకి స్నేహితుడిలాగా అలాగా ఉండేవాడు కదా. అందువల్ల అతనికి మాత్రం ఎప్పుడు ఏ టైంలో అయినా సరే రాజు యొక్క అంతరంగ భవనంలోకి ప్రవేశించే అధికారం అతని సుమంత్రుడికి ఒక్కడికే ఉండేదన్నమాట. సో ఆ తర్వాత ఈ వంది మాగధులు వీళ్ళందరూ కూడా వచ్చి రాజుకి గుణగణాలు అవి పాడడం మొదలుపెట్టి అప్పుడు సో దశరథ మహారాజు మాత్రం ఆ రోజు చాలా చిరాగ్గా ఉండి వాళ్ళందరినీ కూడా పంపించేస్తాడు, వెళ్ళిపోండి అని. అతనికి కొద్దిగా ఇష్టపడలేదు. అప్పుడు సుమంత్రుడికి ఆశ్చర్యం వేసింది. సుమంత్రుడు వెంటనే లోపలికి ప్రవేశించాడు అనమాట. అక్కడ దశరథ మహారాజు నేల మీద పడి ఉన్నాడు. ఇప్పటికీ రాత్రంతా ఏడ్చినట్లు కనిపించింది. వస్త్రాలన్నీ కూడా ఇలా పడి ఉన్నాయి. జుట్టు కూడా సవరించుకోలేదు, మొహం కడుక్కోలేదు అనుకున్నాడు. ఏమిటైంది? సో సుమంత్రుడు ఆశ్చర్యపోయాడు అనమాట. తర్వాత దశరథ మహారాజు ఒంట్లో బాగోలేదా, రాత్రంతా పడుకోలేదా అని అంటే అప్పుడు కైకేయి అంటుందన్నమాట, ఈ రోజు మధ్యాహ్నం రాముడికి పట్టాభిషేకం కదా, అందువల్ల ఆనందంతో రాత్రంతా అతనికి నిద్ర పట్టలేదు, అందుకే అలా ఉన్నాడు. నువ్వు వెంటనే వెళ్ళి రాముడిని పిలుచుకురా అని ఆవిడ ఆదేశిస్తుంది అన్నమాట. అంటే అప్పుడు నేను రాజు చెప్తేనే కానీ వినను, అతని ఆజ్ఞ నేను పాలిస్తాను అని ధైర్యంగా అతని సుమంత్రుడు కైకేయికి చెప్తాడనమాట. అంటే అప్పుడు దశరథ మహారాజు అంటాడు, నేను ధర్మపాశంతో కట్టబడి ఉన్నాను, అందువల్ల ఈ సంతాపం అదిను, ఎందుకంటే నువ్వు నాకు ఒక్కటే వెలుగునిచ్చేది, అదేమిటంటే నా పెద్ద కొడుకైన రాముణ్ణి వెంటనే చూడాలని ఉంది, అతన్ని తీసుకురా అని అతను అతను చెప్తాడనమాట. అంటే అప్పుడు సుమంత్రుడు వెంటనే సో చాలా మంది ప్రజలు వెయిట్ చేస్తున్నారు. అయోధ్యలో చాలా లక్షల కోట్ల మంది వచ్చేసారు సో రాముడి యొక్క పట్టాభిషేకం చూడడానికి. సో అందువల్ల అయోధ్య అంతా కిక్కిరిసి ఉన్నదన్నమాట. అంటే అప్పుడు అతను ఈ మధ్యలో వశిష్ఠముని కొన్ని చాలా వివిధమైనటువంటి రకాలైన ద్రవ్యాలు సహస్ర తీర్థ జలాల నుంచి నీళ్లు రప్పించి ఎన్నో రకాలైనటువంటి దివ్యమైనటువంటి ఏర్పాట్లు అతను రామ పట్టాభిషేకం కోసం తయారు చేస్తున్నాడు అనమాట. సో ఇది చాలా విచిత్రమైనటువంటి విషయం. బ్రహ్మర్షి గొప్ప ఇంత మహాత్ముడు అయిన వశిష్ఠముని నిర్దేశించిన పెట్టిన ముహూర్తంలో కొంచెం తేడా వచ్చింది. సో ఇది తర్వాత నెక్స్ట్ వీక్ మనం చర్చించుకుందాం ఈ విషయం మీద. సో ఎంత మనం దైవతంత్రం అంటారు ఇది. సో దైవాధీనం జగత్ సర్వం అని. సో దేవుడి మీద అంతా ఆధారపడి ఉన్నాయని రాముడే స్వయంగా చెప్తాడనమాట. సో ఈ విషయం గురించి ఆ తర్వాత బయటకు వచ్చినప్పుడు చాలా మంది బ్రాహ్మణులు, మంత్రులు, ప్రజలందరూ కూడా
అడుగుతారనమాట. ఇంత పొద్దెక్కిపోయింది, దశరథ్ మహారాజు బయటకు రావడం ఏంటి, అతని దర్శనం ఏమిటి ఏంటి, అంతా బాగున్నాయా, అన్ని బాగా జరుగుతున్నాయా, ఏమైనా ప్రాబ్లం ఉందా అని. సో వెంటనే మళ్ళీ సుమంత్రుడు వెళ్ళి మళ్ళీ అడుగుతాడు. అంటే దశరథ్ మహారాజు ఎప్పుడు కూడా సుమంత్రుడి మీద కోపగించుకునేవాడు కాదు, కానీ హీ జస్ట్ డిస్మిస్డ్ హిమ్. వెళ్ళు, నీకు చెప్పాను కదా రాముడిని పిలుచుకురమ్మని, ఎందుకు మళ్ళీ ఎందుకు వచ్చావని. అంటే సుమంత్రుడికి ఆశ్చర్యం కలుగుతుంది. ఏమిటి, ఏదో దాల్మే కాలా హే, ఏదో ఏదో జరుగున్నది, దశరథ్ మహారాజ్ మూడు ఇంత బాగలేకపోవడం ఏంటి, నేను ఎప్పుడు కూడా ఇన్నేళ్ల నుంచి ఎప్పుడు దశరథ్ మహారాజ్ ఈ స్థితిలో నేను చూడలేదు, ఏదో అయింది అని పాపం అతనికి అనుమానం కలిగింది. వెంటనే రాముడిని పిలవడానికి అతనికి వెళ్తాడనమాట. సో రాముడు యొక్క దివ్య భవనం చాలా సుందరంగా వర్ణించారు వాల్మీకి ముని. సో కైలాస పర్వతంలో అన్ని కూడా తెల్ల తెల్లని తెరలు, తెల్ల తెల్లని మార్బుల్తో కట్టిన భవనాలు. సో ఇవన్నీ చూస్తే సో ఈ బోగస్ సైంటిస్టులు వీళ్ళందరూ కూడా హిస్టారియన్స్, ఆంథ్రోపాలజిస్ట్ వీళ్ళందరూ కూడా మన గురించి, మన చరిత్ర గురించి చాలా తప్పుగా రాస్తుంటారు. ద్రవిడియన్, ఆర్యన్ బయట నుంచి వచ్చారని, ఒక 4000 సంవత్సరాల నుంచే జీవితం ఫస్ట్ లివింగ్ ఎంటిటీ వచ్చిందని ఇవన్నీ కూడా చెప్తారు. కానీ మీరు చాలా సంవత్సరాల కిందట ట్రాన్స్ఫార్మర్ ఏదో మూవీ చూశాను. అందులో అవుటర్ స్పేస్ వాళ్ళందరూ కూడా సో వాళ్ళు ఏంటంటే ఐరన్ మ్యాన్. సో వాళ్ళకి ఎలియన్స్ అంటే పైలోకాల వాళ్ళ మనుషులు అంటే వాళ్ళకి రాబర్ట్ లాగా ఏదో ఐరన్ తో చేసిన మనుషులు, అలాగా వాళ్ళు చాలా అందవికారంగా వాళ్ళ ఊహ అటువంటిది. దే కాంట్ ఈవెన్ ఈ నోవెల్స్ అన్ని, మూవీస్ అన్ని కూడా కల్పితాలే కదా, సో ఊహించి రాస్తారు వాళ్ళు. కానీ వాళ్ళ ఊహల్లో కూడా ఇంత సుందరమైనటువంటి వ్యక్తుల్ని కానీ, ఇంత సుందరమైన భవనాల్ని కానీ వాళ్ళు చిత్రీకరించలేరు. కానీ ఈవెన్ రామాయణం, మహాభారత్ ఊహ కల్పితాలని అనుకున్నా సరే ఎంత సుందరమైనటువంటి ఎంత సుందరంగా వర్ణిస్తారు. సో కానీ వాల్మీకి ముని కానీ వాళ్ళు ఎప్పుడు కూడా అనలేదు ఇవన్నీ కల్పితాలని, ఇవన్నీ కూడా. సో సో నేను చదువుతాను ఇక్కడ రామాయణంలో రాసేది. శ్రీరాముని గృహం పెద్ద పెద్ద తలుపులతో, వందల కొలిది అరుగులతో అందంగా ఉన్నది. ఒక శిఖరం మీద బంగారు ప్రతిమలు చెక్కబడినవి, మణులతో పొగడాలతో ద్వారాలు అలంకరించబడినవి. శరత్కాలం నందు మేఘం వలె, మేరు పర్వత గృహం వలె ప్రకాశించు అనేక మణులతోనూ ఉత్తమ మాలలతోనూ అలంకరించబడి ఉన్నది. ముత్యాలు చల్లబడి ఉన్నాయి, చందనాగురు అలంకృతమై మనోహరమైనటువంటి సువాసనలు వెదజల్లుతుంది. సారస పక్షులు, నెమళ్ళు మధురంగా కూయుచున్నవి. ఈ మహాగృహాలెన్నో నగిషీలు అక్కడక్కడ చెక్కబడి ఉన్నవి. తీవ్రమైన తేజస్సుతో ప్రాణుల మనస్సును, చూపును కూడా ఆకర్షించుచున్నది. చంద్ర సూర్య మండలాల వలె దేదీప్యమానంగా ఉన్నది. కుబేర భవనం వలె, మహేంద్రుని ప్రాసాదం వలె ప్రకాశించుచున్నది. అనేక పక్షులతో వ్యాకులంగా ఉన్నది. మేరు శృంగం వల్లే ఉన్నతంగా ఉన్నది. అట్టి రామ ప్రాసాదం సూతుడు చూచెను. వివిధ గ్రామ ప్రాంతాల నుంచి వచ్చిన జనులు రామాభిషేకం కొరకు ఎదురు చూచు ఉపాయానాలు చేతబట్టుకుని వినితులై నిలిచి ఉండిరి.
మహామేఘం వల్లే ఉన్నతంగా ఉన్నది. వివిధ రత్నాలంకృతము అయిన ఈ గృహము పరిచారకులైన కుబ్జులు, కిరాతులు మొదలైన వారితో వ్యాప్తమై ఉన్నది. సో ఈ విధంగా చాలా పేజీల్లో అతను వర్ణిస్తాడన్నమాట. సో నేను ఇప్పుడు చెప్పేది చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్. ఆ తర్వాత రాముడి అంతరంగ భవనంలోకి సుమంత్రుడు ప్రవేశిస్తాడనమాట. ప్రవేశించి అతనికి సమాచారం చెప్తాడు. ఏంటంటే దశరథ మహారాజు కైకేయి భవనంలో ఉన్నాడు. సో దశరథ మహారాజు మాతా కైకేయి మిమ్మల్ని వెంటనే పిలుచుకురమ్మని చెప్పాడు అని అతను వెంటనే చెప్తాడనమాట. సో అప్పుడు సీతతో అతను అక్కడ కూర్చున్నాడు. సో సీతారాములు ఇద్దరు కూడా చాలా ప్రేమగా ఒకళ్ళనొకళ్ళు చూసుకుంటున్నారు. అప్పుడు రాముడు ఒక చిరునవ్వు నవ్వి చెప్తాడు, సీత, దశరథ మహారాజు మాతా కైకేయి మమ్మల్ని చూడాలనుకుంటున్నారు అంటే అప్పుడు రాముడు అంటాడు, యాక్చువల్గా నా తండ్రి నా తల్లి నాకు మంచి కలగాలి, శుభం కలగాలని, శుభం చెయ్యాలని నా కోసం ఆలోచిస్తూ ఏదో చెప్తున్నారు, నా మంచి కోసం అని అంటే అప్పుడు సీత చిరునవ్వు నవ్వుతుంది. అప్పుడు అతని మాటలు అర్థమైనట్లు అంగీకరిస్తుంది అనమాట. సో చాలా విశ్వాసంతో రాముడి వైపు చూసి చిరునవ్వు నవ్వుతుంది అనమాట. అంటే అప్పుడు సో సీత రాముడిని వీడ్కోలు ఇవ్వడానికి రాముడి వెనకాల వస్తుందన్నమాట. సో సుమంత్రుడితో వెళ్లే ముందు రాముడు సీతని అతని సుందరమైనటువంటి కళ్ళతో చూసి, నేత్రాలతో చూసి, అతను తన మెడలో వేసుకున్న సుగంధ పుష్పమాలని తీసుకుని సీత మెడలో వేస్తాడనమాట. సో వేసి సో సీత నవ్వి చాలా ఆనందంతో ఆ బహుమతిని స్వీకరించి ఆవిడ ఏం చేసిందంటే ఆవిడ మెడలో ఉన్న మాలని రాముడికి వేయలేదు కదా, అందువల్ల ఒక ఇమాజినరీ గార్లెండ్ ని ఒక పుష్పమాలని ఊహించిన పుష్పమాలని అతను రాముడి మెడలో వేసి కళ్ళతో సంజ్ఞలు చేసి ఆవిడ రాముడికి ఒక మాల తొడుగుతుందన్నమాట. సో తర్వాత రాముడు కూడా అతను చిరునవ్వుతో నవ్వి సీత ఇచ్చిన ఊహా మాల, ఇమాజినరీ మాల రాముడు స్వీకరిస్తాడు. సో దీని అర్థం ఏమిటి? సో సుమంత్రుడు వీళ్ళిద్దరి యొక్క ప్రవర్తన చూసి ఆశ్చర్యపోతాడు. ఇదేదో ఇంటిమేట్ రిలేషన్, ఇంటిమేట్ ఎక్స్చేంజ్. సో అతను ఆలోచిస్తుంటాడు అనమాట, ఏమిటి? సో ఆచార్యులు ఇంటర్ప్రిటేషన్ ఇస్తారు. సో వై డిడ్ రామ సే మదర్ అండ్ ఫాదర్ ఆర్ షూర్లీ ప్లానింగ్ సంథింగ్ గుడ్ ఫర్ దెమ్. సో కైకేయి మాత, దశరథ మహారాజు తండ్రి మన శుభం కోసం ఏదో ప్లాన్ చేస్తున్నారని ఎందుకు చెప్పాడు? ఎందుకంటే మన ప్రతి సిచ్యువేషన్ లో కూడా పాజిటివ్ గా ఉండాలి అని రాముడు చెప్తున్నాడు అనమాట. సో మనస్సుని తయారు చేస్తున్నాడు, ప్రిపేర్ చేస్తున్నాడు. ఏంటంటే ప్రతి సంఘటన వెనకాల భగవంతుడి యొక్క హస్తం ఉన్నదని మనం అర్థం చేసుకోవాలి. సో అందువల్ల
యూనో మనం సక్సెస్ఫుల్ బంగారం కోసం గొయ్యి తవ్వినప్పుడు ఒక పాజిటివ్ మైండ్ ఉన్నవాడు సక్సెస్ఫుల్ ఆద్మీ బంగారాన్ని చూస్తాడు. కానీ నెగటివ్ మెంటాలిటీ ఉన్నవాడు బురదని చూస్తాడు. అరే ఇంత బురద కానీ చాలా తవ్వాలి, తవ్విన తర్వాతే చాలా బురద వస్తుంది, చాలా మట్టి వస్తుంది. కానీ వాళ్ళు నెగటివ్ మైండ్ వాళ్ళు మాత్రం అరే ఇంత కొంచెం గోల్డ్ కోసం ఇంత మట్టే అని. సో యాక్చువల్ గా రాముడు సీతకి చెప్పడానికి ప్రయత్నిస్తాడు అనమాట. రాముడు దశరథ మహారాజు కైకేయి మన కోసం ఏం చేసినా సరే మన శుభం కోసం, మన మంచి కోసమే చేస్తున్నారని నువ్వు అర్థం చేసుకో అని. అంటే అతనికి ఒక కలిగిందనమాట, ఒక భావన కలిగింది. ఎందుకంటే ఈ టైంలో కైకేయి భవనంలోకి ఎందుకు పిలిపిస్తున్నాడు అంటే ఏదో ఉన్నదని అతని వెంటనే అర్థమైంది. సో రాముడు తన మాలని ఎందుకు ఇస్తున్నాడు? సో ఏంటంటే రాముడు ఇంకా మరి కొన్నేళ్లు మాత్రం ఈ పుష్పమాలల బహుమతి నీకు కలుగుతుంది. ఎందుకంటే ఈ రాజులందరూ కూడా పెళ్ళం అంటే ప్రేమ ఉంటే ప్రతిరోజు ముత్యాల హారాలు, డైమండ్ నెక్లెస్లు, రత్నాలు ఇవే కదా. ద గర్ల్ లవ్స్ డైమండ్స్ ఏదో అడ్వర్టైజ్మెంట్ ఉంది కదా, వాళ్ళకి డైమండ్స్ అంటే చాలా ఇష్టం అంట. సో ఈ తనిష్క్ వాళ్ళు అడ్వర్టైజ్మెంట్ చేస్తుంటారు. సో డైమండ్ ఇస్తే వెంటనే కరిగిపోతారట డైమండ్. సో అమెరికన్ డైమండ్ నేను ఒకసారి సూరత్ లో అక్కడ బొంబే నుంచి వెళ్తున్నప్పుడు సూరత్ లో వెళ్ళి ఫస్ట్ టైం 35-40 సంవత్సరాల కింద. సో మా సిస్టర్స్ కోసం అమెరికన్ డైమండ్ నెక్లెస్ అవి తీసుకెళ్తే ఎంతో సంతోషిస్తారు. డైమండ్ నెక్లెస్ తర్వాత అమెరికన్ డైమండ్ వెరీ చీప్ అని. అరే నువ్వు అమెరికన్ డైమండ్ తెచ్చావా, ఏదో రియల్ డైమండ్ నెక్లెస్ తెచ్చావు అనుకున్నావు అలాగా. సో చాలా సంతోషపడిపోతారు అనమాట. సో అతని ఉద్దేశం ఏంటంటే ఇంకొన్నేళ్ళు మాత్రం ఈ మాలలే, పుష్పమాలలే నీకు బహుమతి. ఎందుకంటే నాకు నా సంపద అంతటిని కోల్పోబోతున్నాను ఇప్పుడు. అందువల్ల నువ్వు కొన్నాళ్ళు మాత్రం ఈ పుష్పమాలల బహుమతితోనే, పుష్పాలు పూలతోనే నువ్వు సంతోషపడాలని. అందువల్ల సీత ఏం మాట్లాడలేదు, ఒక్క చిరునవ్వు నవ్వి ఉండిపోయింది అనమాట. సో ఉండిపోయి సో మొట్టమొదట సీత తన కళ్ళతో గార్లెండ్ ఎందుకు చేసింది? తన చూపులతోనే కళ్ళు తిప్పుతూ ఒక గార్లెండ్ అతనికి వేసింది అనమాట. సో ఏంటంటే అది ఒక టోకెన్ అనమాట. ఆవిడ రాముడి మీద ప్రేమ ఒక టోకెన్ గా ఆవిడ చూపించింది అనమాట. సో మనకి ఇటువంటి విలువైనటువంటి బహుమతులు మనకి కలిగినప్పుడు మనం ఒక ఇంటాంజిబుల్ మనం చూపించలేని ఒక బహుమతులు, అటువంటి వాటి విలువ మనకి తెలియదు అనమాట, ఇటువంటి చిన్న చిన్న సంఘటనలు. సో అందువల్ల ఆవిడ చెప్పింది అనమాట, నేను అర్థం చేసుకున్నాను ఈ విధమైనటువంటి బహుమతులు కూడా నాకు చాలా ఇష్టమే అని. సో సీత ఒక ఇన్విజిబుల్ గార్లెండ్ ఎందుకు ఇచ్చింది, ఎందుకు ఆవిడ దొరికింది? సో సీత మరొక పేరు ఏంటంటే సుదీక్షణ. సుదీక్షణ మీన్స్ ఒక బలం ఉన్నది, ఒక నేర్పరితను రెండు ఉన్న ఆవిడ అని. సో అందువల్ల ఈ రెండు రకాలైనటువంటి పుష్పాలు రాముడికి బహుమతి ఇచ్చి ఏంటంటే అది ఆవిడ చెప్తుంది అనమాట, ఏ విధమైనటువంటి కష్టాలు వచ్చినా, ఏ విధమైనటువంటి ఇష్యూస్ వచ్చినా సరే నేను చాలా తెలివిగా, నేర్పరితనంతో, బలంతో నేను వినియోగిస్తాను, అవన్నీ కూడా అడ్జస్ట్ చేసేస్తాను. సో అందువల్ల మీరు నిశ్చింతగా వెళ్ళి రండి అని ఆవిడ నవ్వుతూ, ఇద్దరికి కూడా అర్థమైపోయింది ఏదో జరగబోతున్నది అని.
సో అందువల్ల మీరేమి సో సో ఈ 4 ఈ ప్రిన్సిపల్స్ చాలా ఇంపార్టెంట్ అన్నమాట. సో ఫస్ట్ మంచి రాముడు సీతారాముల్లాగా మంచి రిలేషన్షిప్ కోసం ఈ కొన్ని విషయాలు మనం నేర్చుకోవాలి. ఫస్ట్ ఏంటంటే మనకి అలవాటు చేసుకోవాలి ఏంటంటే ఇతరులు మంచి చూసి చెడ్డని చూడకుండా నిందించడం మానేయాలన్నమాట. సో పరనింద మంచిది కాదు. రెండోది ఏంటంటే అన్ని సంఘటనలోని అన్ని పరిస్థితుల్లోని కూడా ఆనందాన్ని మనం చూడాలి, ఆనందంగా ఉండాలని ప్రయత్నించాలి. కంప్లైంట్ మనం ఎంతవరకు వీలైతే అంతవరకు మనం కంప్లైంట్ చేయకుండా ఉండాలన్నమాట. సో అది మూడోది ఏంటంటే సో భార్యాభర్తలు కూడా ఇద్దరు ఒకరి విలువ మిగతా ఒకళ్ళు తెలుసుకుని ఇద్దరితో ఒకళ్ళతో ఒకళ్ళకి కాంపిటీషన్ ఉండకూడదు, పోటీ పెట్టుకోకూడదు ఇద్దరు కూడా భార్యాభర్తలు. సో అదే ఏంటంటే మరొకటి ఏంటంటే ఈ అలవాటు ఒకళ్ళకొకళ్ళ సేవ చేసుకుని ఒకళ్ళ మీద విశ్వాసం పెట్టుకుని ఒకళ్ళ మీద ఇద్దరు కూడా తన తప్పుల్ని మరొకరి తప్పుల్ని ఎంచకుండా ఎంతో ప్రేమగా ఉండాలి అని ఈ సంఘటన యొక్క వెనకాల ఉద్దేశం అన్నమాట. సో ఇది చాలా బ్యూటిఫుల్ నరేషన్. ఐ హోప్ యు ఆల్ ఎంజాయ్డ్. సో అది సీతారాములు ఇద్దరి మధ్య ప్రేమ అన్నమాట. సో అటువంటి తర్వాత మీరు అర్థం చేసుకోవచ్చు, ఎప్పుడైనా భవిష్యత్తులో కథ చెప్పినప్పుడు మనం రాముడు సీతని ఎందుకు వదిలిపెట్టేశాడు అని అందరూ అడుగుతుంటారు. కానీ రాముడికి సీత అంటే ఎంత ప్రేమో మనం అర్థం చేసుకోవాలి. సో రాముడు సీతని పెట్టాడు అంటే ఆవిడ మీద కోపం వల్ల కాదు, అది ఇంకా పెద్ద కర్తవ్యం, ధర్మపాలన కోసం అతను విడిచిపెట్టాడు. సో రాముడికి కూడా చాలా కష్టం కలిగింది, చాలా బాధ కలిగింది సీతను వదిలిపెట్టడానికి. అప్పుడు రాముడు ఇది వినండి, ఇది చాలా రామాయణంలో చాలా శ్లోకాలు ఉన్నాయి. అటువంటి రత్న శ్లోకాలు అంటారు, రామాయణంలో రత్నాలని. సో ఈ రత్నం లాంటి శ్లోకం నేను చెప్తాను. సో ఇదేంటంటే అప్పుడు రాముడు బయటకు వస్తాడు, సుమంత్రుడు అప్పుడు అక్కడే లక్ష్మణుడు బయట నిలబడి ఉంటాడు అనమాట. సో లక్ష్మణుడు రాముడు వెనకాలే వెళ్ళడం మొదలు పెడతాడు అనమాట. సో సుమంత్రుడు రాముడు లక్ష్మణుడు రథంలో కూర్చుని వస్తున్నారనమాట. వస్తూ ఉంటే అక్కడ రాముడు బయటకు వస్తున్నాడని కొన్ని లక్షల మంది అక్కడ వచ్చేసారనమాట రాముడిని చూడ్డానికి. సో అక్కడ కిక్కిరిసిపోయి ఉన్నది, ఇసుక వేస్తే రాలనంత జనం. అందరికీ ఒకటే గోల్, జీవిత ఉద్దేశం ఏమిటి, రాముడిని చూడాలి అని. సో అందరూ కూడా రాముడిని చూస్తున్నారు అనమాట. సో ఆ వెంటనే రాముడు కనిపించగానే ఎంతో ఆనందంతో ఉక్కిరిబిక్కిరి అయిపోయాడు. రాముడు కొంచెం దూరం అయిపోతే తన మనస్సుని దృష్టిని రాముడి వెనకాలే పెట్టేశారనమాట. సో ఇప్పుడు వాల్మీకి ముని అంటాడనమాట. సో చెప్తాడు, యశ్చ రామం న పశ్యేత్తు యంచ రామో న పశ్యతి నిందితః సర్వలోకేషు స్వాత్మాప్యేనం విగర్హతే. If anybody wants to write down, you can write. యశ్చ రామం న పశ్యేత్తు యం చ రామో
న పశ్యతి నిందితః సర్వలోకేషు స్వాత్మాప్యేనం విగర్హతే. గొప్ప మాట అన్నాడండి. ఏంటంటే వాల్మీకి ముని అంటున్నాడు, ఎవరైతే రాముడి మీద దృష్టి పడలేదో, ఎవరైతే రాముడిని చూడలేదో, మొట్టమొదట ఎవరినైతే రాముడు చూడలేదో అటువంటి వాళ్ళని లోకమంతా నిందిస్తుంది, అదే కాదు తన ఆత్మ తననే నిందిస్తుంది అని అంటారు వాల్మీకి. ఏంటంటే యశ్చరామం నా పశ్యతి. మొట్టమొదటి విషయం ఏంటంటే, మొట్టమొదటి ఎందుకు చెప్పాడంటే, మొట్టమొదట మన దృష్టి రాముడి మీద పడాలి, కృష్ణుడి మీద పడాలి. అప్పుడు రాముడు కానీ కృష్ణుడు కానీ మన మీద మనం చూస్తాడు. అది అనుగ్రహం అన్నమాట. సో మనం రాముడిని కానీ కృష్ణుడికి మాత్రం చూస్తే అది భక్తి. రాముడు కృష్ణుడు మనల్ని చూస్తే అది అనుగ్రహం. అది రాధారాణి సీత అన్నమాట. సో అనుగ్రహం అంటే ప్రసాద్ దయ. ఆ దయ ఏమిటంటే మనకి రాధారాణి భక్తి, కృష్ణుడికి అనుగ్రహం అంటే దయ అంటే రాధారాణి అది సో మనకి ప్రేమ, కృష్ణుడి దయ. సో అదే రాధారాణి. అయితే రాముడికి సీత. అలాగా రాముడిని చూడని సో అంటే మొట్టమొదట మనం ఈ ప్రపంచం నుంచి దృష్టిని తీసేసి కృష్ణుడి మీద కానీ రాముడి మీద కానీ మనం దృష్టి పెడితే అప్పుడు కృష్ణుడు కానీ రాముడు కానీ మనల్ని చూస్తారు. సో మొట్టమొదట చేయవలసింది మనం చేయాలి ఏంటంటే కృష్ణ మందిరానికి రావడం, ప్రభుపాద పుస్తకాలు చదవడం, చాంటింగ్ అది చేయడం. అంటే వెంటనే అప్పుడు పెద్ద కష్టమేం కాదు. ఎందుకంటే 6వ స్కంద భాగవతంలో రాస్తారనమాట. సో మనకి చాలా మంది కంప్లైంట్ చేస్తుంటారు, ప్రభుజీ నేను చాంటింగ్ చేస్తున్నప్పుడు నా విచారాలన్నీ ఇక్కడికి అక్కడికి వెళ్ళిపోతుంటాయి, నా మనస్సు ఇక్కడికి అక్కడికి పరిగెడుతుంటుంది, ఏం చేయాలి, నా మెకానికల్ చాంటింగ్ అయిపోయింది, ఇన్అటెంటివ్ చాంటింగ్ అయిపోయింది. ఇవన్నీ కూడా మనం స్ట్రగుల్ అవుతుంటాం. కానీ ప్రభుపాద్ 6వ స్కంద భాగవతంలో రాస్తారు ఏంటంటే, ఎవరైతే కృష్ణనామాల్ని జపిస్తారో మనం ఇన్అటెంటివ్ గా ఉన్నా కృష్ణుడు మాత్రం అటెంటివ్ అయిపోతాడు. అటెంటివ్ అయిపోయి వెంటనే నోట్ చేసుకుంటారు, అరే శివప్రసాద్ హరే కృష్ణ చాంటింగ్ చేసుకుంటున్నాడు, వెంటనే అతన్ని కాపాడుకోవడం. సో ఒకతను అంటాడు Z+ సెక్యూరిటీ పెట్టేస్తాట. సో అటువంటి భక్తుడికి ఏంటంటే సో పెద్ద కృతజ్ఞుడు అయిపోతాడు కృష్ణుడు. నా నామాలను జపిస్తున్నాడు, ఎలాగైనా సరే ఇతన్ని రక్షించుకోవాలి అని మన రక్షణ కోసం అటెంటివ్ అయిపోతాడు కృష్ణుడు. సో అందువల్ల మన దృష్టి అందువల్ల మనం ఇన్అటెంటివ్ చాంటింగ్, మెకానికల్ చాంటింగ్ ఇవన్నీ కూడా మనం ఎంత పెద్ద విచారించక్కర్లేదు. ఎందుకంటే ఏదో ఒకటి మనం కృష్ణుడి మీద దృష్టి పెట్టడానికి మనం ప్రయత్నించాలి. సో కృష్ణుడు ప్రయత్నించాడు, వెంటనే చేసేస్తాడు, మన అన్ని రకాలైనటువంటి రక్షణలు మనకి కల్పిస్తాడు అనమాట. సో చాలా మంది అంటుంటారు, సో కృష్ణుడు నామాల్ని జపం చేయడం వల్ల ఇంత ఫలితం ఉంటే మరి మనం ఎందుకు ఇంతమంది భక్తులు చెడ్డగా బిహేవ్ చేయడం అది చూస్తుంటాం ఎందుకని అంటే విశ్వనాథ చక్రవర్తి చెప్తారు, ఎందుకంటే కర్మయోగం ఉన్నది, జ్ఞానయోగం ఉన్నది, హతయోగం ఉన్నది, భక్తి యోగం ఉన్నది. మళ్ళీ తర్వాత అంతకుముందు కర్మలు ఉన్నాయి, వేరియస్ కర్మలు, కర్మకాండ ఇవన్నీ కూడా ఉన్నాయి. ఆ తర్వాత కర్మయోగం, తర్వాత జ్ఞానయోగం, తర్వాత హతయోగం, ధ్యానయోగం, తర్వాత భక్తి యోగం. సో కృష్ణుడు నామాల్ని జపించడం వల్ల వెంటనే రిజల్ట్ ఇచ్చేస్తే ఈ ప్రాసెస్ ని ఎవ్వరూ కూడా పాటించరు అనమాట. అందువల్ల భక్తి మాత చాలా దయావంతులు కాబట్టి వాటి మీద దయ చూపిస్తూ వాళ్ళ మనస్సుని నెప్పించకుండా ఉండడానికి కృష్ణుడి యొక్క నామాలని జపించే వాళ్ళకి వెంటనే రిజల్ట్ చూపించారు అనమాట. ఎందుకంటే రిజల్ట్ చూసిస్తే అందరూ కూడా కృష్ణ భక్తులు అయిపోయి కృష్ణనామాలని జపిస్తూ ఇంకా మరో ప్రొసీజర్లు ఎవరు ఫాలో అవ్వరు కదా. అందువల్ల హిడెన్ అన్నమాట, మనకి కలిగే రిజల్ట్ అంతా హిడెన్. సో మనం చచ్చిపోయినప్పుడు అన్ని ఫలితాలు మనకి వెంటనే కృష్ణుడు ఇచ్చేస్తాడు వెంటనే. అందువల్ల ప్రభుపాద్ 3వ స్కంద భాగవతంలో 25th చాప్టర్లో ప్రభుపాద్ రాస్తారనమాట, ఒక నియోఫైట్ డివోటీ, కనిష్ట అధికారి డివోటీ
మందిరంలోకి వచ్చి రాధాకృష్ణుడి యొక్క దర్శనం చేసుకుంటే వాళ్ళకి తెలియకుండా ముక్తి వాళ్ళకి ఇచ్చేస్తాడు. సో దే ఆర్ కృష్ణ గివ్స్ దెమ్ లిబరేషన్ వితౌట్ దేర్ నాలెడ్జ్ అని. సో అంత పవర్ఫుల్ అనమాట సో మన దృష్టి రాముడి మీద కానీ కృష్ణుడి మీద పెట్టడం. సో అందువల్ల వాల్మీకి ముని అంటున్నాడు, సో ఎవరైతే రాముడిని చూడలేదో, ఎవరిని రాముడు చూడలేదో, ఈ రెండు ఇంపార్టెంట్. వాళ్ళని లోకం అంతా నిందిస్తుంది, అటువంటి వాళ్ళు జీవించినా సరే చచ్చిపోయినట్టే. ఎందుకంటే తన ఆత్మ తననే నిందిస్తుంది. పెద్ద మాట అండి బాబు ఇది నీ ఆత్మ నిన్ను నిందిస్తుంది, నిన్ను తిడుతుంది అని. సో అందువల్ల సో అందరి నోట్లలో ఒకే ఈ రెండు మాటలే ఉన్నాయి అంటారు. ఏంటంటే నువ్వు రాముణ్ణి చూసేవా, నిన్ను రాముడు చూసాడా. అందరూ కూడా అందరూ కూడా నేను రాముడిని చూశాను, రాముడు నన్ను చూశాడు. వెంటనే ఒకళ్ళొకళ్ళు కౌగిలించేసుకుని ఆనందంతో ఉబ్బితబ్బి అయిపోయేవారు అనమాట. నేను రాముడిని చూశాను, రాముడు నన్ను చూశాడు. సో అలా ఆనందంగా సో చాలా ఒక చారు అని డివోటీ ఒక అతను చెప్తున్నాను అనమాట. సో ప్రభుపాద్ అందరినీ నేను మొట్టమొదట నేను కలిసినప్పుడు ప్రభుపాద్ నేను ఒక వారం నుంచి ఆల్రెడీ నేను 16 మాలలు జపం చేస్తున్నాను. సో ప్రభుపాద్ నన్ను చూడగానే నాకు అనిపించింది నా గత జన్మల చరిత్ర అంతా అతనికి తెలిసిపోయిందని. సో ప్రభుపాద్ చూసినప్పుడు అందరూ నా యొక్క గాడ్ బ్రదర్స్ అందరి యొక్క ఉద్దేశం ఏంటంటే ఇదే, ఈ ప్రభుపాద్ దగ్గర ఏ సీక్రెట్లు లేవని. సో ప్రభుపాద్ ఎవరి మీద అయినా సరే గ్లాన్స్ ఒక్క దృష్టి పెట్టాడంటే, సో శ్రీధర మహారాజుని ఒక అతను ఉండేవాడు, అతను ఇప్పుడు పోయారు, అతను చెప్తున్నాడు అనమాట. సో మనం ఈ రోజుల్లో ఫుల్ టైం డివోటీస్ చేయడానికి చాలా స్ట్రగుల్ అవుతాం, చాలా ఒప్పించడానికి ప్రయత్నం చేస్తున్నాం. కానీ ప్రభుపాద్ చాలా మంది ఇవ సభలన్నీ పెట్టినప్పుడు ప్రభుపాద్ ఒకళ్ళ మీద చూసేవారు. ప్రభుపాద్ ఎవరి దగ్గర నుంచి దృష్టి పెడితే చాలు, వెంటనే ఆ రోజు రాత్రికి రాత్రే గుండు గీయించుకుని భక్తులైపోయేవారు. అంత పవర్ఫుల్ అనమాట. సో భక్తిజాడ మహారాజ్ ఈ రోజుల్లో మా అందరూ కూడా డబ్బులన్నీ దాచిపెట్టుకుంటారు, కానీ ఆస్తులు ప్రభుపాద్కి ఇచ్చేవారు. భక్తులందరూ వచ్చి సో బ్రహ్మానంద ప్రభుకి ఆస్తి పెంపకంలో చాలా డబ్బులు వచ్చాయి, అవన్నీ కూడా ప్రభుపాద్కి ఇచ్చిస్తారు. ప్రభుపాద్కి ఇచ్చిస్తే ప్రభుపాద్ వెంటనే థ్యాంక్ యూ అని. సో కానీ ఆ రోజుల్లో భాగవతం సెట్ అనమాట, 3 భాగవతం $17 ప్రభుపాద్ అమ్మేవారు అనమాట. సో ఈ రోజుల్లో లైఫ్ మెంబర్ అవడా ఇవన్నీ కూడా గిఫ్ట్లు అవి ఇస్తుంటాం కదా. సో అప్పటికి బ్రహ్మానంద ప్రభుకి దగ్గర లేవన్నమాట ఆ 3 సెట్లు భాగవతం సెట్. అంటే అతను అనుకున్నాడు నా ఆస్తి అంతా నేను ఇచ్చాను కదా, ఒక సెట్ ప్రభుపాద్ గిఫ్ట్ ఇస్తారేమో అని. ప్రభుపాద్ స్వామీజీ అప్పటికి ప్రభుపాద్ అనేవారు కాదు, స్వామీజీ ఇది నా దగ్గర భాగవతం సెట్ లేదు అంటే ప్రభుపాద్ అన్నారు $17 నువ్వు ఇవ్వాలి అంటే అతను అన్నాడు, బ్రహ్మానంద ప్రభు అన్నాడు నేను ఇప్పుడే నా ఆస్తి అంతా మీకు రాసి ఇచ్చాను అంటే అది వేరు ఇది వేరు అంటే నేను ప్రభుపాద్ చెప్పాడు ఒక కన్సెషన్ ఇస్తాను నీకు యూ కెన్ పే ఇన్ ఇన్స్టాల్మెంట్స్ అలాగా. సో ప్రభుపాద్ తన సర్వస్వం అర్పించేవారు అనమాట ప్రభుపాద్కి. కానీ శ్రీధర మహారాజ్ అంటారు అనమాట, ఒక్క దృష్టి సారిస్తే చాలంటాయి. ప్రభుపాద్ చూసేవారు. ఒకసారి ప్రభుపాద్ వెళ్తున్నారు న్యూయార్క్ లో 1966లో, అప్పటికి ఇంకా డిసైబుల్స్ అవి ఎవరు లేరనమాట. సో ప్రభుపాద్ మీకు తెలుసు కదా, ప్రభుపాద్ న్యూయార్క్ స్ట్రీట్స్ లో తిరిగేవారు అనమాట, వాకింగ్ అది చేస్తూ అబ్జర్వ్ చేసేవారు వాళ్ళందరినీ కూడా. సో తర్వాత ప్రభుపాద్ ఒకసారి వెళ్తుంటే ఒక వ్యక్తిని ఇలా సారించి చూశారనమాట ప్రభుపాద్. అతను చాలా దుఃఖంతో ఉన్నాడు అనమాట. సో చాలా దుఃఖంతో ఉంటే
ఆ తర్వాత 4 సంవత్సరాల తర్వాత మియామిలోనే ఎక్కడో అట్లాంటాలోను ఈ ఆ రోజుల్లో గురు పూజ అయి ఉండేది, అవేది కాదు. కానీ ప్రభుపాద్ జప వాక్ మార్నింగ్ వాక్ కి వెళ్ళేవారు. ఆ తర్వాత దర్శనార్థి టైంకి తిరిగి వచ్చేవారు అనమాట. అప్పుడు భక్తులందరూ కూడా లైన్ లో నిలబడి ప్రభుపాద్కి పుష్పాన్ని ఇచ్చేవారు. ప్రభుపాద్ ఆ పుష్పాన్ని మళ్ళీ మిగతా మరో వాడికి లైన్ లో నిలబడి వాడికి ఇచ్చేవాడు అనమాట. అలాగా ఎక్స్చేంజ్ ఉండేది. అంటే అప్పుడు ఒక వ్యక్తి ప్రభుపాద్కి ఫ్లవర్ ఇచ్చాడు అనమాట, గిఫ్ట్ చేశాడు. సో ప్రభుపాద్ అతనికి మళ్ళీ ఫ్లవర్ ఇచ్చాడు. అంటే విన్నాడు, ఓ ఫైనల్లీ యూ హ్యావ్ కమ్, ఐఎమ్ వెయిటింగ్ ఫర్ యూ ఫర్ లాస్ట్ 4 years. సో ఆ 4 సంవత్సరాల కిందట ప్రభుపాద్ చూసిన వ్యక్తి అనమాట. అతను సూసైడ్ కమిట్ చేయడానికి వెళ్తున్నాడు అనమాట. ఎందుకంటే ప్రభుపాద్ అతని మీద చూశాడు. అతను చూసి వెంటనే ప్రభుపాద్ దృష్టి పడింది కదా, వెంటనే అతను మళ్ళీ వెళ్ళిపోయినాడు. తర్వాత 4 సంవత్సరాల తర్వాత భక్తుడై, సో ప్రభుపాద్ ఐ వాజ్ వెయిటింగ్ ఫర్ యూ 4 years లైక్ దట్. సో చాలా సో రాముడు సో ఎందుకు వెళ్తున్నాడు అని చాలా వాళ్ళకి చాలా ఆశ్చర్యం వేస్తుంది అనమాట. సో ఆశ్చర్యం వేసి ఆ తర్వాత మరో మంచి సంఘటన, చాలా వండర్ఫుల్ డిస్క్రిప్షన్ ఏంటంటే, రాముడు దశరథుడి యొక్క భవనంలోకి ప్రవేశించగానే దశరథ మహారాజు నేల మీద పడి ఉన్నాడు అనమాట. సో చాలా దుఃఖంతో, అంటే మంచి ఉపమానాలంటే వాల్మీకి ముని, సో సో మహా గొప్ప కవి అంటారు కాళిదాస్. అటువంటి ఫారినర్స్ కూడా అగ్రి చేస్తారు, అభిజ్ఞాన శాకుంతలం చాలా గొప్ప కావ్యం, నాటకం అని. అటువంటి మహాకవి కాళిదాస్ కూడా ఈ ఉపమానాల గురించి అందరి ఈ ప్రపంచంలో అందరి కవులకి ఉపమానాలు ఎలా ఉపయోగించాలో నేర్చుకోవాలంటే ఆ వాల్మీకి మునే మాకు గురువు అని అంటాడు అనమాట. సో వాల్మీకి ముని ఉపయోగించిన ఉపమానాలు చాలా లోక విదిత్వం అనమాట. సో చాలా సుందరంగా ఉంటాయి. అన్ని చోట్ల కూడా మంచి మంచి ఉపమానాలు ప్రయోగిస్తాడు. కానీ ఒక్క మాట మాత్రం వాళ్ళ శ్రీ వైష్ణవ ఆచార్యుడు చెప్తాడు అనమాట, ఇన్ని రామాయణం అంతా ఉపమానాలే, ప్రతి చోట ఉపమానాలతో వర్ణిస్తారు. కానీ ఒక్కటి మాత్రం, ఒక్క సంఘటనలో మాత్రం వాల్మీకి ముని దగ్గర ఉపమానాలు ఉపయోగించడానికి ఏమీ అతనికి గోచరించలేదు. అదేమిటంటే రావణ యుద్ధం జరుగుతున్నప్పుడు అతనికి కూడా మర్చిపోయాడు, ఉపమానాలు అన్ని కూడా మర్చిపోయాడు. ఇంకా ఆ విధంగా ఏ ఉపమానాలు లేకుండా వర్ణించవలసి వచ్చింది. ఎందుకంటే అతనికి ఏ ఉపమానాలు గోచరించలేదు, అంత సుందరమైన దృశ్యం అని. ఆ తర్వాత సో ఏమిటంటే అంటాడు, రాముడు దశరథుని చూడగానే అతనికి ఏ విచారణ కలిగిందంటే, అసత్య దోషం వల్ల తేజస్సు కోల్పోయిన ఋషిలా కనబడ్డాడు అన్నాడు. అస్తమించే సూర్యుడిలా కనిపిస్తున్నాడు. సో ఇది అసత్య, మనకి సత్యం అబద్ధాలు చెప్పడం ఎంత అలవాటైపోయిందంటే, ఈ సంఘటన చూసి విని కూడా ఎవరికి చాలా ఎక్కువగా ఎఫెక్ట్ ఉండదు. ఎందుకంటే మనకి అబద్ధాలు చెప్పడం ఎంత అలవాటైపోయింది అనమాట. సో ఈ ఋషులు మునులు కూడా ఈ బ్రాహ్మణుడు అంటే సత్యం ఎప్పుడు కూడా అబద్ధం, సత్యమైన వాక్కు, ధర్మమైన వాక్కు, శాస్త్రపరమైన వాక్కు, ఈ 3 వాక్కులే వాళ్ళు పలికేవారు. సో ఎప్పుడైనా సరే ప్రతిరోజు కూడా, సో ఇది సరస్వతి వ్రతం అనేవారండి, దీన్ని సరస్వతి వ్రతం అంటారు. సో బ్రాహ్మణులు అందరూ కూడా ఈ సరస్వతి వ్రతాన్ని పాటించేవారు. ధర్మమైన సత్యమైన వాక్కు పలకడం, వచనాలు పలకడం, ధర్మమైన వచనాలు పలకడం, శాస్త్రపరమైన వచనాలు పలకడం వాళ్ళకి అలవాటు. ఎప్పుడైనా సరే ప్రాణాపాయం వచ్చినప్పుడు కానీ, ఏదో ఎమర్జెన్సీలో కానీ ఎవరైనా సరే అసత్యవచనం పలికినప్పుడు వాళ్ళు ఉపవాసాలు అవి చేసి ప్రాయశ్చిత్తం చేసుకునేవారు. అంత సత్యం అంటే అంత వాళ్ళకి మక్కువ అనమాట.
సో ఎప్పుడు కూడా అసత్యవచనం పలకడం వాళ్ళకి తెలియదు. సో అందువల్ల సో అసత్యం పలకడం వల్ల వాళ్ళకి తపశక్తి అంతా వేస్ట్ అయిపోతుంది అనమాట. సో తేజోహీనులు అయిపోతారు. ఆ తేజస్సు పోతుంది. మనకి బ్రాహ్మణులకి మనం చూసినప్పుడు ఒక ముఖంలో ఒక తేజస్సు ఉంటుంది అనమాట. ఆ తేజస్సు కోల్పోయేవారు అనమాట. అందువల్ల వాళ్ళు భయపడేవారు అసత్యం పలకడానికి. అందువల్ల ఈ ఉపమానం ఇచ్చాడనమాట. ఏంటంటే అసత్య దోషం కలగడం వల్ల తేజం కోల్పోయిన ఋషిలా కనిపించాడు అంటే వెంటనే అతనికి రాముడికి చాలా దుఃఖం కలిగి మాట రాలేదు. అప్పుడు అతను చాలా ఎలా మాట్లాడాలో రామాయణంలో ముగ్గురు నుంచి మనం నేర్చుకోవాలి. ఎలా మాట్లాడాలో. ఒకడు రాముడు, రెండోది సీత, మూడోది హనుమంతుడు. ఎలా మాట్లాడాలో. సో రాముడు వెంటనే అన్నాడు, నా వల్ల ఏమైనా అపరాధం కలిగిందా? మన తండ్రి గారికి ఇంత దుఃఖం ఎందుకు కలిగింది? సో గొప్పవాళ్ళందరూ కూడా లెక్చర్ ఏం చెప్తున్నాను? సో నా వల్ల ఏమైనా అపరాధం కలిగిందా? నేనేమైనా తప్పు చేసినా? ఎందుకు? ఏం జరిగింది? భరతుడికి ఏమైనా అయిపోయిందా? శత్రుఘ్నుడికి ఏమైనా అయిపోయిందా? రాజ్యంలో ఏమైనా అశాంతి కలిగిందా? ఇవన్నీ కూడా ప్రశ్నలు అడుగుతాడు అనమాట. అంటే అప్పుడు కైకేయి చెప్తుంది, ధర్మమూలమిదం రామ విదితం చ సతామపి తత్సత్యం నత్యచ్చేద్రాజ కుపిత్స్వ తథా. రామ, సత్యమని అన్ని ధర్మములకును మూలమని సత్పురుషులందరూ అంగీకరించిన విషయం. రాజు కోపగించి నీ నిమిత్తమైన అట్టి సత్యమును విడవకుండునట్లు చూడుము. సో ఆవిడ సో కైకేయి మాట్లాడడం మొదలు పెట్టింది అన్నమాట. సో రాజు చెప్పుచున్నది నాకు ప్రియమైనది అప్రియమైనను నేను చేస్తుందని నీవన్నచో నేను నీకు చెప్తాను. అప్పుడు రాముడి మీద కూడా నిబంధనలు పెట్టడం మొదలు పెట్టింది అనమాట. సో కైకేయి మాటలు చెప్పిన మాటలు రాముడికి బాధ కలిగించి, ఇదో మరొకటి రాముడు అంటే ఏమిటో ఈ శ్లోకం చెప్తుంది అనమాట. సో చాలా ఇదొక మరో రామాయణంలో రత్నం అనమాట. ఏంటంటే తద్బ్రూహి వచనం దేవి రాజ్ఞో యథాభి కాంక్షితం కరిష్యే ప్రతిజానే చ రామో ద్విర్నాభిభాషతే. రామో ద్విర్నాభిభాషతే. రాముడికి రెండో మాట లేదు అంటాడు. రాముడికి రెండో మాట లేదు. ఒకే మాట, ఒకే బాణం, ఒకే పత్ని, ఒకే భార్య. ఇది రాముడండి. రాముడు అంటే ఇది ఈ శ్లోకం. రాముడికి రెండో మాట లేదు అన్నాడు. తద్బ్రూహి వచనం దేవి రాజ్ఞో యథాభి కాంక్షితం కరిష్యే ప్రతిజానే చ రామో ద్విర్నాభి భాషతే. రామో ద్విర్నాభి భాషతే. ఇది నోట్ చేసుకోండి. రామో ద్విర్నాభి భాషతే. రాముడికి రెండో మాట లేదు అన్నాడు అనమాట. ఏంటంటే దేవి దశరథుని అభిలిషితమైన విషయం ఏమిదియో చెప్పు, తప్పక చేసేది ప్రతిజ్ఞ చేయుచున్నాను, రాముని వద్ద రెండు మాటలు లేవు అంటే ఆవిడ అంటుంది అనమాట, యది సత్య ప్రతిజ్ఞం త్వం పితరం కర్తుమిచ్చేసి ఆత్మానం చ నరశ్రేష్ఠ మమ వాక్యం విధం శృణు. సో రామ, నీ తండ్రి మాటలను నీ మాటలను నిలబెట్టుకుని వాళ్ళ నుంచో నేను చెప్పినట్లు విను. అప్పుడు చెప్తుంది అనమాట రెండు, నువ్వు భరతుడికి పట్టాభిషేకం చేయాలని, నువ్వు వనవాసానికి వెళ్ళాలి అంటే టైం అయిపోయింది. సో ఇది చాలా
ఆవిడ మళ్ళీ మళ్ళీ అదే చెప్తుందండి, నువ్వు నీ తండ్రి యొక్క సత్యపాలను నువ్వు పాటించు, నువ్వు నీ తండ్రి తన చేసిన ప్రతిజ్ఞ నుంచి వెనకాలకుండా వెళ్ళడానికి నువ్వు దాన్ని నువ్వు ఇది పాటించు. సో ఆ తర్వాత ఇతీవ తస్యాం పరుషం వదన్యాం నచైవ రామ ప్రవివేశ శోకం ప్రవివ్యదే చాపి మహానుభావో రాజాతు పుత్ర వ్యసనాభితప్తః. సో దిస్ ఇస్ ఆల్సో ఎనీ వండర్ఫుల్ శ్లోకం. ఏంటంటే నచైవ రామ ప్రవివేశ శోకం. ఇంత పరుషమైనటువంటి వాక్యాలు పలికినా సరే రాముల్లో శోకం ప్రవేశించలేదు. ఇది సో ఆమె ఈ విధంగా పరుషవాక్యములు పలికించున్నాను, రామునికి ఏమాత్రం దుఃఖం కలిగలేదు. కానీ మహానుభావుడైన దశరథుడు మాత్రం పుత్ర వ్యసన పీడితై చాలా బాధపడాను. సో ఆ భరతుడు దశరథ మహారాజు తను తలదించుకుని ఏడుస్తున్నాడు. కైకే ఎప్పుడైతే ఈ 2 వరాలు కోరిందో అతను వెంటనే రాముడిలో ఎటువంటి ఇమోషన్స్ భావాలు కలుగుతాయో, రాముడు ఎలాగా ఫీల్ అవుతాడో చూడ్డానికి తన కళ్ళెత్తి రాముడిని చూశాడు అనమాట. అంటే కానీ రాముడిలో ఏ విధమైనటువంటి శోకం, నచైవ రామ ప్రవివేశ శోకం, రాముడిలో ఏ విధమైనటువంటి శోకం ప్రవేశించలేదు. సో ఇది చాలా నెక్స్ట్ వీక్ మళ్ళీ 4 o'clock ఆల్రెడీ. సో నేను చాలాసార్లు చెప్పాను, ప్రజహాతి యదా కామాన్ సర్వాన్ పార్థ మనోగతాన్ ఆత్మని ఏవచ సంతుష్ట తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠిత తస్య ప్రజ్ఞా దెన్ దుఃఖేషు అనుద్విగ్నమన సుఖేషు విగత స్పృహ వీతరాగ భయక్రోధ స్థితధీర్ మునిరుచ్యతే. ఈ శ్లోకం నుంచి మొదలుపెట్టుకుని లాస్ట్ వరకు 18 శ్లోకాలు అనుకుంటా. ఇవన్నీ కూడా స్థితప్రజ్ఞులు ఎలా ఉంటారో వర్ణిస్తారనమాట. సో ఆ స్థితప్రజ్ఞుల్లా ఎలా ఉండాలో రాముడు ద్వాపర యుగంలో కృష్ణుడు భగవద్గీత చెప్పాడు, కానీ కృష్ణుడే రాముడై ఇవన్నీ కూడా ప్రాక్టికల్ గా డిమాన్స్ట్రేట్ చేశారనమాట. స్థితప్రజ్ఞుడు ఎలాగ చేస్తాడో నెక్స్ట్ వీక్ మనం విందాం. ఆ తర్వాత చాలా సుందరమైన ఘట్టం ఏంటంటే లక్ష్మణుడు రాముడు యొక్క దివ్యమైనటువంటి సంబంధం, అది జీవుడు పరమాత్మ మధ్య ఎటువంటి సంబంధం ఉండాలో అది చెప్తారనమాట. సో తర్వాత సీత నేను వనానికి వస్తాను, నెక్స్ట్ వీక్ కవర్ అవుతుందో లేదు చూద్దాం. సో ఇది చాలా థ్యాంక్ యూ వెరీ మచ్. హరే కృష్ణ. ఎనీ క్వశ్చన్స్? హరే కృష్ణ ప్రభుజీ. 4th లైన్ స్వాతానం అది ఏంటి ప్రభుజీ? 4th లైన్ చెప్తారా ప్రభు? ఏది ఇందులో రత్నం లాంటి శ్లోక చెప్పారు కదా మన, యశ్చ రామం న పశ్యతి రామం న పశ్యతి యం చ రామో న పశ్యతి యం చ రామో న పశ్యతి నిందితః సర్వలోకేషు స్వాత్మాప్యేనం విగర్హతే. అర్థమైందా? యశ్చ రామం న పశ్యేత్తు యం చ రామో న పశ్యతి నిందితః సర్వలోకేషు స్వాత్మాప్యేనం విగర్హతే. ఓకే ప్రభు, థ్యాంక్ యూ. ఎనీ క్వశ్చన్స్? హరే కృష్ణ ప్రభుజీ. ప్రభుజీ మీరు అది చెప్పారు కదా, యాక్చువల్లీ అంటే కైకేయీదేవి తన ప్రవర్తన అంత కఠినంగా ఎందుకు ఉంటుంది అంటే దశరథుడు సత్యవాక్ పరిపాలన నుంచి పక్కకు తప్పొద్దు అని. సో ఇప్పుడు అంటే ఒక్కోసారి మనం అంటే ఇప్పుడు ఈ శాస్త్రం భగవద్గీత భాగవతాన్ని విన్నాక అంటే ఓకే ఇది పాపము, ఇది మంచిది కాదు, ఇది మంచిది అని తెలుసుకొని దాన్ని బట్టి మన బంధువులకు వాళ్ళకి చెప్పినా కూడా ఒక్కోసారి అంటే అది కఠిన ప్రవర్తన లాగా ఉంటది. అంటే వాళ్ళ మంచి హితం కోసం చెప్పినా కూడా అంటే ఇది తినొద్దు అంటున్నారు లేకపోతే ఇది తాగొద్దు అంటున్నారు అన్నట్టుగా వస్తుంది కదా. సో అది మనం ఎలా తీసుకోవాలంటే మనము
కఠినంగా ప్రవర్తిస్తున్నాం. సో వాళ్ళని కొద్దిగా ఇబ్బంది పెట్టినట్టే అది. సో వాళ్ళ అలా ఇబ్బంది పెట్టడం ఓకేనేనా, లేదంటే వాళ్ళకి ఏం చెప్పకుండా ఉండాలా అసలు? డిపెండింగ్ ఆన్ ద పర్సన్ టు పర్సన్ అండి. ఎందుకంటే ఎవరితో చెప్పాలో, ఎవరితో మాట్లాడుతున్నారో దాన్ని బట్టి ఉంటుంది. సో భక్తుడు ఎప్పుడు కూడా కఠినంగా ప్రవర్తించడండి, ఎందుకంటే చాలా మృదువుగానే ఉంటాడు. ఎందుకంటే ఎలా ఉండాలి, విదురుడు అది చెప్పాడు. ఒక వ్యక్తి ఎలా ఉండాలి అంటే, మిగతా వాళ్ళ మనం ఈ పని చేస్తే మనకి ఏ విధమైనటువంటి నొప్పి కలుగుతుందో తెలుసుకుని, ఆ విధమైనటువంటి మిగతా మనం ఎదుటి వాళ్ళకి కూడా కలుగుతుందని ఆ విధంగా జాగ్రత్తగా ప్రవర్తించాలి అని విదురుడు అంటాడు. అలాగా భక్తులు చాలా అనుద్వేగకరం వాక్యం, సత్యం ప్రియం హితం చేయత్, రైట్? సో సత్యవాకు పలకాలి, కానీ మృదువుగా పలకాలి, కష్టం కలగకుండా కలగాలి. ఇవి నేర్చుకోవాలి. ఇది మనం ఎనీ అదర్? హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ. అంటే జస్ట్ అవుట్ ఆఫ్ క్యూరియాసిటీ అడుగుతున్నాను. ఇప్పుడు శ్రీరాముడు దేవుడి అవతారమే, కానీ మనిషిగా ఐ మీన్ లైక్ జన్మనెత్తారు కదా. మరి మనిషిగా జన్మనెత్తినప్పుడు అంటే అసలు శ్రీరామచంద్రుడు ఎక్కడ ఒక్క చిన్న పొరపాటు కూడా చేయలేదా ప్రభు? మొత్తం తన అవతార దీంట్లో అంటే దేవుడు కరెక్టే, కానీ మనిషి నిజంగా ఆ విధంగా ఉండడం చాలా కష్టం కదా. కష్టమేట అసాధ్యమేమో అసలుకి. కానీ అందువల్ల రాముడికి రెండు, ఉత్తమ పురుషుడు, పురుషోత్తముడు. అదే సో వాల్మీకి ముని మీరు మొట్టమొదటి నుంచి విన్నారా, మధ్యలో జాయిన్ అయ్యారా? అంటే మధ్యలో కొన్ని మిస్ అయ్యాను, అంటే మా ఫాదర్ పోయారు, అందుకని అప్పుడు మధ్యలో కొన్ని మిస్ అయ్యాను. సో మొట్టమొదట వాల్మీకి ముని మొట్టమొదట అడిగిన ప్రశ్న ఇదే, ఏంటంటే ఇటువంటి లక్షణాలు ఉన్న సత్యవంతుడు, అభిమానవంతుడు, ఇటువంటి లక్షణాలు ఉన్న వ్యక్తి ఎవరైనా ఉన్నారా ప్రెసెంట్ లో? అప్పటికి రాముడు చాలా సంవత్సరాలు ఆల్రెడీ ఉన్నాడు అనమాట. సో ఆ తర్వాత అప్పుడు నారద ముని అతను 16 లక్షణాలు ఉన్న వ్యక్తి, 16 లక్షణాలు చెప్తాడు అనమాట. ఈ 16 లక్షణాలు ఉన్న ఉత్తమ పురుషుడు ఉన్నాడా అంటే, అప్పుడు నారద ముని ఎంతో ఎక్స్టసీ వచ్చి 32 లక్షణాలు ఉన్న వ్యక్తి ఉన్నాడు, అతనే రాముడు అంటాడు. సో వాల్మీకి ముని ఉత్తమ పురుషుడి గురించి అడిగాడు, నారదుడు పురుషోత్తముడి గురించి చెప్పాడు, అదనమాట. సో మనం కొన్ని లక్షణాలున్నా సరే, మనం ఏర్పరచుకున్నా సరే, మనం రాముడు కృష్ణుడు మనని కరుణిస్తారు. సో రాముడు, ప్రభుపాల్ కూడా ఎప్పుడూ చెప్పలేదండి నేను తప్పు చేశాను అని. సో గురువులు వాళ్ళందరూ కూడా ఈ 4 దోషాల నుంచి ముక్తులు కదా, 4 డిఫెక్ట్స్. సో అందువల్ల వాళ్ళు ఎప్పుడు కూడా తప్పులు చేయరు. సో రాముడు మాత్రం ఎప్పుడు చెప్పలేదు నేను తప్పు చేశాను. చాలా ధర్మం. నేను నెక్స్ట్ వీక్ చెప్తాను. నాకు సుఖం దుఃఖం అంటే పెద్ద, నాకు అవన్నీ కూడా పెద్ద కేర్ చేయను. నాకు ఒక్కటే ఏంటంటే ధర్మాన్ని పాటించడమే నాకు, నేను ఋషి లాంటి వాడిని అని రాముడు కైకేయితో చెప్తాడు. ఎందుకంటే కైకేయి చెప్తుంది, నువ్వు వెంటనే వెళ్ళిపో, ఎందుకంటే ఇది రాముడు దశరథుడు మధ్య ఇవన్నీ జరుగుతుంటే ఆవిడికి బెంగ పెట్టిస్తుంది. ఇలాగైతే రాముడు ఉండిపోతాడేమో దశరథ పరిస్థితి చూసి అని. అంటే రాముడు కైకేయి చెప్తుంది అన్నమాట, నువ్వు వెంటనే వెళ్ళిపో, ఇవన్నీ నాటకాలన్నీ మానేసి. అంటే అప్పుడు రాముడు అంటాడు, మాత నాకు ధర్మం అంటే, అర్థకామాలు అంటే నాకు పెద్ద ఆసక్తి లేదు, నేను ధర్మం పట్లే ఆసక్తి, నాకు సుఖ దుఃఖాలంటే పెద్ద ఖాతరు లేదు, నేను ధర్మాన్ని పాటించే వ్యక్తిని, నేను ఋషి లాంటి వాడిని అని రాముడు చెప్తాడు. అందువల్ల రాముడు ఋషి రాజర్షియా? చెప్పండి.
రాముడు ఋషిరాజా రాజర్షియా? ఋషులలో రాజు. చెప్పండి సుధామాధురి గారు. అవును ప్రభు, మీరు రాజర్షి గురించి చెప్పారు కానీ ఋషిరాజు గురించి చెప్పంటే నాకు గుర్తులేదు. సో ఋషిరాజ్ అనమాట, రాముడు ఋషిరాజ్. సో సో అది వల్ల సో అది అంటే ఋషిరాజుకి రాజర్షికి డిఫరెన్స్ ఏంటి ప్రభు? ఇదే అనమాట, ధర్మాన్ని గట్టిగా పాటించి సో అర్థకామాలంటే ఆసక్తి లేనివాడు అనమాట ఋషిరాజ్. థ్యాంక్ యూ ప్రభు. Any other? This Sunday I am starting a Vishnu Sahasranama Stotram with a commentary. I'll send you the link. It will be in English. Sure. Anyone else? Okay then. Namaste Narasingaya Praladalagadaine Hiranyakashi Turvakshaha Shilatankanakalaye To Nrsinga Parato Nrsinga Yato Yato Yami Tato Nrsinga Ahir Nrsinga Hridaye Nrsinga Narasingamabhim Sharanam Prapade Tava Kara Kamalavare Naka Adbhuta Shringa Dalita Hiranyakashipu Tanubringa Keshavadrita Narahari Rupa Jai Jagadisha Hare Jai Jagadisha Hare Jai Jagadisha Hare Jaya Narsingadev 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 Jaya Narsingadev Jaya Prahlad Maharaj Prahlad Maharaj Prahlad Maharaj Jaya Prahlad Narsingadev Bhagwan ki jai Prahlad Maharaj ki jai Gaur Premanande